రెగ్యులర్గా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ తోటి కనిపిస్తే మంచిగా మనకి బూస్టప్ ఉంటుంది కాబట్టి నేను చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఈ హెయిర్ స్టైల్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. ఎవరైనా ప్రీవియస్ నా వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. మరి ఈ అవర్స్ వేసుకునే హెయిర్ స్టైల్స్ కాదు, విత్ ఇన్ మినిట్స్లోనే వేసుకునే హెయిర్ స్టైల్స్ని మినిట్స్లో వేసుకొని అట్ ద సేమ్ టైం మన లుక్ అనేది చేంజ్ అయ్యేలాగా వేస్తున్నా. సో మన లుక్ అనేది చేంజ్ అయ్యేలాగా వీడియోస్ చేస్తున్నా, హెయిర్ స్టైల్ చేస్తున్నా. సో ఇంకా మంచి మంచి రాబోతున్నాయి. సో అవి ఏం మిస్ కావద్దంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లా ఎప్పుడు ఒకేలా గోండ్రాలు వేసుకోకుండా డిఫరెంట్గా ఎట్లా వేసుకోండి నేను చెప్తామని వీడియో స్టార్ట్ చేశాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్ ఇద్దామని వీడియో స్టార్ట్ చేశాను. నేను సైడ్కి పాపర్ తీసి వన్ సైడ్ అల్లుకోవడం చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఓన్లీ ఈ సైడ్ అల్లి లెఫ్ట్ సైడ్ అల్లి రైట్ సైడ్ ఇట్లా హెయిర్స్ లీవ్ చేస్తా. అది ఎలానో చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ బ్రేక్ చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ హెయిర్ స్టైల్ లెహెంగాస్ పైనకి సూపర్ ఉంటుంది. కొంచెం బాగా హెయిర్స్ తీయకుండా ఇట్లా అంటే ఇట్లా ఇంత లావు కాకుండా ఇట్లా సన్నగా తీస్తున్నా. అది మీతో షేర్ చేద్దామని చూపిస్తున్నా. చూడండి ఎంత సన్నగా తీస్తున్నాయి హెయిర్స్. హెల్త్ అంటేనే నా ఫేస్లో ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేది చేంజ్ తెలుస్తుంది. మనం హెయిర్ స్టైల్స్ వేసుకునే దాన్ని బట్టి మన లుక్ అనేది చేంజ్ అవుతుంది. అందుకే రోజుకి ఒక హెయిర్ స్టైల్ కంపల్సరీ వేసుకోవడానికి ప్రయత్నించండి. హెవీగా కాకుండా సింపుల్గానే వేసుకొని నేను చేసే ప్రతి హెయిర్ స్టైల్ చాలా సింపుల్గా ఎవరిది వాళ్ళే చేసుకునేలానే చేస్తున్నాను. ప్రీవియస్గా ఎవరైనా వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి, ఎంత ఈజీగా ఉంటుందో. అంటే ఇలా నేను చేసి చిన్న చిన్న టిప్స్ తోటే చెప్తున్నాను. విత్ ఇన్ మినిట్స్లోనే 1 minute వేసుకునే హెయిర్ స్టైలే ఇంతవరకు నేను చూపించాను. ఎవరైనా అవి చూడకపోతే వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మన లుక్ అనేది కూడా కొంచెం బాగుంటుంది. ప్రీవియస్గా మనం హెయిర్ స్టైల్స్ చేసుకున్నప్పుడు మనం ఎట్లా ఉన్నాం, ఇలా చిన్న చిన్న హెయిర్ స్టైల్స్ చిన్న చిన్న టిప్స్ తోటి, నేను చెప్పే టిప్స్ తోటి మీరు వేసుకుంటే మీ లుక్ ఇలా చేంజ్ అయ్యేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది. అవన్నీ మీకు తెలియాలంటే ఆ ప్రీవియస్ వీడియోలు చూడండి. ఇట్లా ఎండ్ వరకు అల్లుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ క్లిప్ పెట్టుకోవచ్చు, కానీ వితౌట్ క్లిప్స్ తోటి ఈరోజు హెయిర్ స్టైల్ వేద్దామని అయితే ఫిక్స్ అయ్యి కట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ హెయిర్స్ని ఒకసారి ఇట్లా కోమ్ చేసుకున్నా. సో ఇక్కడ నుండి ఇట్లా ఇవి నేను అంత ఒక 3 years బ్యాక్ ఇక్కడ వరకు హెయిర్ కట్ చేసుకున్నా. ఇవి పెరిగినాయి. వీటిని నేను ఇట్లా ఫ్రంట్కి హెయిర్స్ రావడానికి కోసమని అప్పుడు కట్ చేసుకున్నా. ఇప్పుడు ఇలా ఫ్రంట్ సైడ్ హెయిర్స్ అనుకోనికి సెట్ చేసినానట్టు. ఇవన్నీ ఇవి హెయిర్స్ కొన్ని ఫ్రంట్ సైడ్ అనుకొని మిగతావన్నీ ఇట్లా ఇంకా తీసుకోవాలి. ఈ హెయిర్స్ని
చాలా బాగుంది. ఈజీగా పొంటెలు వేసుకోవచ్చు. అంటే ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకొని కూడా ఇట్లా ఫ్రంట్ సైడ్ ఇట్లా అల్లుకొని కూడా అట్లా వేసుకోవచ్చు. మనం ఏ హెయిర్ స్టైల్ చేసినా కొంచెం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇంతకుముందు సెట్ చేసుకోక ముందుకు కంటే ఇప్పుడు సెట్ చేసుకున్నాక కొంచెం బాగా అనిపిస్తుంది. చూడండి, ఎప్పుడు ఒకేలాగా పోయింటాలు వేసుకోకుండా ఇట్లా సైడ్కి ఇలా అల్లుకొని ఇట్లా వేసుకొని చాలా బాగుంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో ముందు ఉంటాను. బాయ్, టేక్ కేర్.